మన సజ్జనుల క్షేమం కొరకు మనం నిలబడాలా అనుకుని వారు అనుకుంటున్నారు మనము చేయుచున్నది ఏ పని కదంట. ఇప్పుడు నీ చేయుచున్నది మంచి పనా, మంచి పని కాదా? ప్రతివారు వారి మనస్సాక్షి ఉంటుందండి. మనస్సాక్షి అనేది ప్రతి వారికి ఉంటుంది. ఆ మనస్సాక్షిని పేకపెచ్చకుండా ఉంచండి. నీకంటే గొప్పోడు, నీకంటే గండ్రాలు, నీకంటే ఉన్నతమైన విద్య, నీకంటే మంచి తెలివి, నీకంటే మంచి జ్ఞానం, నీకంటే మంచి పవిత్రత పరిశుద్ధత కలిగిన వారు ఎవరు కనపడరు. ఎప్పుడైతే మనస్సాక్షి అవసరం వచ్చినప్పుడు పిసికేసి అనవసరమైన పనులకు వాడుకుంటూ ఉంటావో అప్పుడు అపవిత్రత చోటు చేసుకుంటూ ఉండదు. కనుక గ్రహింపు, వారు చేయుచున్న పని వారు గ్రహించారు. ఒకటి, ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉండటం వల్ల గ్రహిస్తారు. రెండవది, ఇతరుల అవసరాలు గుర్తించినప్పుడు గ్రహిస్తారు. ఇతరుల అవసరాలు గుర్తించినంత వరకు, ఇతరుల కష్టాలు గుర్తించినంత వరకు, ఇతరులు చేసిన మేలు గ్రహించినంత వరకు వారు ఎప్పుడు ఇతరులకు ఉపయోగకరంగా ఉండలేరు. ఎప్పుడు వీరు గ్రహిస్తారు నేను చేయించినది మంచిదా చెడుదా అనేది, ఇతరులు నీకు చేస్తున్న మేలు నువ్వు ఎప్పుడు మర్చిపోకుండా ఉంటే చాలు. నేను చాలామందితో చెప్తానండి, చిన్న మేలు నువ్వు చేస్తున్న ఆ మేలు మరలా ఏదో ఒక రోజు నీ దగ్గరకు వచ్చింది. అది ఆమె చిన్న సహాయం నువ్వు చేస్తున్నా సరే ఆ చిన్న సహాయం ఏదో ఒక రోజు నేను పలకరించింది. ఒక రోజున ప్రియమైన బిడ్డలారా గమనించాను. నిన్నటి కాళ్ళ ముందు ఒక ఆయన వచ్చాడు ఇంటి దగ్గరకు. చావారు పాలమంట సమోసాలు అమ్ముకుంటూ వచ్చాడు. కాస్త ఇబ్బందిలో ఉండి వచ్చాడంట. ఒక సంవత్సరం అవుతుందంట ఆయన వచ్చి. అమ్మా నేను వచ్చాను గుర్తుందమ్మా నీకు అంటున్నాడు మా పాస్టర్ గారిని. గుర్తు రాలేదంటే పలానా టైం అమ్మ ఇట్లా సంగతమ్మా గుర్తు వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతూ, ఆ రోజు నాకు ఒక 10 రూపాయలు ఇచ్చావమ్మా, ఆకలి అవుతుంది అన్నం పెట్టంటే, అయ్యా అన్నం అయితే లేదు, ఇదిగో నీ డబ్బులు అయితే తీసుకుని వెళ్ళు, ప్రస్తుతానికి ఇవి ఉన్నాయని 10 రూపాయలు ఇచ్చావమ్మా, చాలా సంతోషం అమ్మా అని అంటాం ప్రారంభించాం. సంవత్సరం తర్వాత ఒక 10 రూపాయలు ఇస్తేనే గుర్తుపెట్టుకొని కృతజ్ఞత కలిగి ఇంటికి వచ్చి పలకరించాడంటే మన జీవితాల్లో మనం చేసిన మేలు ఒక్కసారి ఆలోచించండి. అవి గుర్తొస్తే నువ్వు చేసేది ఏదో నీకు అర్థమవుతుంది. పలానా సావుకుడు నాకు ఈ మేలు చేశాడే అని అనిపించినప్పుడు, లేకుంటే పలానా అక్క వల్ల నేను ఈ మేలు పొందుకున్నానే అని నీకు అనిపించినప్పుడు, ఇప్పుడు వారి ఇబ్బందుల్లో ఉంటే, ఇప్పుడు వారి కష్టాల్లో ఉంటే నీకేం గుర్తు రావాలి? నీకేం గుర్తొచ్చింది? వారు చేసిన మేలు గుర్తొచ్చింది. అంటే వారు చేసిన మేలు నీకు గుర్తు రావట్లేదు అంటే ఇంకా వారిని పూర్తిగా నువ్వేం చేసావు? అవసరం లేదని పక్కన పడేసావు. ప్రియ దేవుని జనాంగమా దయచేసి గమనించాం. ఈ రోజున దేవుని లేఖన గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్న మాట, నువ్వు చేయుచున్నది నీకు తెలుసా? దావీదు తను చేయుచున్నది ఏదో తను తెలుసుకున్నటకు కనిపెట్టి ప్రార్థించాడు. 4 కుష్ఠరోగులు వారు చేయుచున్నది ఏదో వారు తెలుసుకోవటానికి ఎవరు గుర్తొచ్చారు వారికి? వారిని కానొక సమయం ముందు వారిని పోషించిన వారు. ఒకసారి 8వ వచనం చదవండి, 7, 8 వచనాలు చదవండి. అపాయము చాలమ్మా చాలు. ఒక్కసారి అర్థం చేసుకోండి. వారు ఎక్కడికి వెళ్తున్నారు? రాజుగారి దగ్గరికి వెళ్తున్నారు. ఈ రోజున నువ్వు గ్రహిస్తాను, నువ్వు చేయుచున్నది ఏదో నువ్వు గ్రహిస్తే
ఎదట వ్యక్తి చేసిన మేలును, వన్స్ అపాన్ టైం వరకు చేసిన ఉపకారాలను వారు మర్చిపోలా. అరే మనము చేయించినది మంచి పని కాదని వారు గ్రహించారు. మూడవ సందర్భాన్ని జ్ఞాపకం తీసుకుందాం. చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. మరియు నేను మీరు చేయనది మంచిది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ 2 పదాలు వాడుతున్నాడు. నేను మీరు చేయనది మంచిది కాదు. మన శత్రువులైన అన్యుల నిందన బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? చాలమా? ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఏమి అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో? నేనును మీరు మనం ఏం చేయాలి? మన దేవుణ్ణి బట్టి అన్యులైన వారి ఎదుట మనం ఎలా ఉండాలి? దేవునికి మహిమార్థంగా ఉండాలి. అన్యులైన వారి ఎదుట మనం ఎలా ఉండాలి? దేవునికి ఘనత తీసుకొచ్చే వారంగా ఉండాలి. నేను మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఎవరికి వారే విభజించుకుని, ఎవరికి వారే వేరైపోయి, ఎవరికి వారే అనుకుంటూ జీవితాన్ని గడిపితే ప్రభుని ఎరగని వారు ఏం చెప్పుకుంటారు? అమ్మో వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ దేవుడు నమ్ముకున్నారు కానీ కొట్టుకుంటారయ్యా. వాళ్ళంటే అమ్మో తిట్టుకుంటారయ్యా. వాళ్ళంటే అమ్మో. అన్యులైన వారి ఎదుట ఎలా ఉంటుందంట? గ్రహించాలి. ఎవరిని బట్టి గ్రహించాలి? దేవుణ్ణి బట్టి. అయ్యో నా దేవుని నామం ఒకవేళ నేను ఇలా ప్రవర్తిస్తే, ఇదిగో ఇలా ఉంటే, ఒకవేళ నా దేవుని నామము ఒకవేళ అపవిత్రపరచబడి నా దేవుని నామానికి ఒకవేళ భంగము కలిగి ఒకవేళ అన్యులు నా దేవుని బట్టి నన్ను నేను చేసిన పనిని బట్టి ఇదిగో నా దేవుని దూషిస్తారేమో అని ఒక ఆలోచన, ఒక భయము నీలో రావాలి. ఈ రోజున సమాజము, క్రైస్తవ సంఘం అంటే అర్థమేంటి తెలుసా? క్రైస్తవులు అంటే వన్స్ అపాన్ టైము 3 లక్షణాలు ఉన్నాయి. నాకెళ్ళని చూడండి. సమాజంలో క్రైస్తవులు అంటే వన్స్ అపాన్ టైం ఒక ఆలోచన ఉంది. ఏమిటో తెలుసా? క్రైస్తవులు అంటే 3 రకాలైన ఆలోచనలు ఉన్నాయి సమాజంలో వన్స్ అపాన్ టైం. ఒకటి, క్రైస్తవులు అంటే ప్రేమ కలిగిన వారు అని. 2, క్రైస్తవులు అంటే సహించగలిగిన వారు అని అర్థం. 3, క్రైస్తవులు అంటే అందరికీ మేలు చేయవారు అని అర్థం. ఇప్పుడు 3 రివర్స్ కొట్టండి. ప్రేమకు పక్కన రివర్స్ ఏంటి? ఆపోజిట్, ద్వేషించేవాళ్ళని. రెండోది అమ్మా క్రైస్తవులు అంటే ఇటు వరకు వన్స్ అపాన్ టైం. రెండోది ఏంటి? నాకు మతి మరపు వస్తుందా మీకు వస్తుందా నాకు అర్థం కావట్లా. చెప్పండి. రెండోది ఒకటి ప్రేమ కలిగిన వారు అని మొట్టమొదటిగా. రెండోది ఏంటి? సహించేవారు. ఇప్పుడు రెండోది చెప్పండి, రివర్స్ ఆపోజిట్ దానికి. చాచిపెట్టి కొట్టేవాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు సహించడం లేదు. అప్పుడు ఒక చెంప మీద కొడితే మహాత్ముడు గాంధీ గారు చెప్పారు ఏమని? ఒక చెంప మీద కొడితే మన భారతదేశంలో ఆయన్ని చెప్పుకుంటారు, ప్రపంచ యావత్తు యేసుప్రభుని చెప్పుకుంటారు, అంతే తేడా. ఎందుకని ఆ మాట చెప్పింది ఎవరు? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని చెప్పింది ఎవరు? యేసయ్య. మన భారతదేశంలో ఆ పదాన్ని వాడింది ఎవరు? గాంధీ గారు. అందుకని గాంధీ గారి గురించి చెప్పుకుంటారు. అర్థమైందండి? కనుక మూడోది ఏంటి అమ్మా? మేలు చేసేవారు. ఇప్పుడు రివర్స్ ఏంటి? ఆపోజిట్ ఏంటి దానికి? అంతే. అడిగి ఎట్టా మంట పెట్టాలా?
ఎట్టా ఆరిపోయాలా పొయ్య, ఎట్టా కుదురు కట్ చేయాలా, ఇదే ఆలోచనే. కానీ దేవుని సన్నిధిలో మీరు దేవునికి ఎలా ఉంటున్నామో, దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నామో ఒకసారి గ్రహించండి. లేకపోతే ఏమవుతుంది, అన్నిలు మనల్ని చూస్తున్నారు. ఈ రోజున దేవుణ్ణి బట్టి గ్రహింపు నీలోకి రావాలి. మూడవదిగా, ఒకటి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉండుటను బట్టి, రెండవది ఇతరులు నీకు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకము చేసుకుంటున్న బట్టి, మూడవది దేవుని బట్టి నువ్వేమి చేస్తున్నావో నీకు తెలియాలి. దేవుని బట్టి నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నేను దేవుని బట్టి నేనేం చేయగలుగుతున్నాను, ఆయన మహిమార్థంగా నేను ఒక కార్యక్రమం చేస్తున్నా. ఇగో ఉదాహరణగా సెమీ క్రిస్మస్ అనుకున్నాం, ఆ సెమీ క్రిస్మస్ కార్యక్రమం చేస్తున్నాం. దేవుని మహిమార్థంగా నా వంతు నేను దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా ఉండాలి, ఏ పని దేవుడు నాకు అప్పగిస్తే నేను చేయాలి. అన్నిలైన వారికి నేను ఒక ఘనతగా, దిగో అమ్మో వారు దేవుని పని చూడండి ఎంత చక్కగా చేసుకున్నారు, వారు చూడండి ఎంత బుద్ధిగా ఉన్నారు, వారు చూడు ఎంత చక్కగా ఐక్యత కలిగి అన్యోన్యత కలిగి ఎంత ప్రేమ కలిగి ఉన్నారో అని అన్యులైన వారు సైతం కూడా ఆశ్చర్యపోయే రీతిగా దేవుని పని చేసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. అది గ్రహింపు కలిగి ఉండాలి. నాలుగవదిగా గమనించండి ప్రియమైన బిడ్డలారా, దేని విషయంలో మన గ్రహింపు ఉండాలి అంటే, రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. చాలండి, నువ్వు చేయుచున్న దానికి ప్రతిఫలం ఇచ్చును. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నువ్వేమి చేయుచున్నావో నీకు తెలుసా? ఒకవేళ నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా దానికి ఏమి దొరుకుతుందంట? చెప్పాలి, ఏం దొరుకుతుంది? ఇప్పుడు నువ్వు గ్రహించాలి. ఏం గ్రహించాలి? నేను ఏది చేస్తే దానికి నాకు ఒక ప్రతిఫలము వస్తుంది, నేను చేసిన దానికి నాకు ప్రతిఫలం వస్తుంది అన్న గ్రహింపు నీ జీవితంలో రావాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, నువ్వు ఏం చేస్తున్నావో ఆ గ్రహింపు నీ దగ్గర ఉంటే దానికి ప్రతిఫలం కూడా నీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడును ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యానికి చేరాడు. ఎందుకని చేరాడు? ప్రభువా నీ నామాన్ని దెయ్యాలు వదలగొట్టానయ్యా, నీ నామం రోగులను స్వస్థపరిచానయ్యా, నీ నామం ఎన్నో అద్భుతాలు చేశాను ప్రభువా అన్నాడు. అయ్యో అసలు నువ్వెవరో నాకు తెలియదయ్యా అన్నాడు ఆయన. అదేంది ప్రభువా, నీ నామం ఎన్నో అద్భుతాలు చేస్తే అసలు నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు ప్రభు. ఒకసారి ఆ మాట ఎక్కడుంది? బైబిల్లోనే ఉందా? ఒకసారి ఉంటే చూడండి. కాస్త 2025 అన్న బైబిల్ క్విజ్ పెడదాం అనుకుంటున్నాను, నెలకు ఒకసారి అన్న. అప్పుడన్నా అది రిఫరెన్స్లు అన్నీ గుర్తుంటాయి. అమ్మా అందరూ చదువర్లే కదా, ఎక్కడుందో చదవండి. త్వరగా ఎవరన్నా ఆ మాట చదివితే వాళ్ళకి స్పాట్ 100 రూపాయలు ఇస్తా, చదవకపోతే తల 100 రూపాయలు తీసుకొచ్చేవాళ్ళు నాకు. ఓకే, రెఫరెన్స్ చెప్పమ్మా, ఖచ్చితంగా 100 రూపాయలు ఇచ్చేద్దాం సహోదరికి. మత్తయి సువార్త 7వ అధ్యాయము తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము మీకు 17వ వచనం నుంచి చదవండి, కొంచెం బాగా అర్థమైంది. లేకుంటే 16వ వచనం నుంచి చదవండి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరు పండ్లైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు ఫలము ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలము ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు.
మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుని, వారు ఏమి చేయుచున్నారో వారిని మనం ఏం చేయగలం? వారి ఫలాలను బట్టి, అంటే వాళ్ళు చేసే పనులు బట్టి మనం తెలుసుకుంటామంట. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఏంటంట? తండ్రి చిత్త ప్రకారం చేయవాడు. ఈ రోజున మనము చేయునది మనకు తెలిసి ఉండాలి. రూతుతో చెప్తున్న మాట అక్కడ రూతు గ్రంథంలో, ప్రియదేవుని బిడ్డలారా, ఏమని? అక్కడ నువ్వు చేసిన దానికి ప్రతిఫలం. ఈరోజు మనం చేయుచున్న దానికి, మనం చేసిన దానికి మన ప్రతిఫలం. ఉదాహరణకు బాగా గుర్తుపెట్టుకోండి. నాకు అనిపిస్తూ ఉండేది అప్పుడప్పుడు, ఫాస్ట్లో సేవ చేసే సేవకులు కూడా ఫంక్షన్ ఇస్తే బాగుండి అనిపించింది. అంతే కదా? వాళ్ళకి కొద్ది రోజులు రాగానే ఏమి ఇస్తారు చెప్పండి? సంఘం నుంచి రిటైర్మెంట్ ఇస్తారు. ఆ రిటైర్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎట్ట బతకాలా? ఇంతకాలం మీకోసం కన్నీరు కార్చి, కడుపు కట్టుకుని, ఉపవాసాలుండి, శరీరం నలగొట్టుకుని అన్నీ చేశారుగా. ఇప్పుడు వద్దు, అయిపోయిందయ్యా. మొన్న హైదరాబాద్ వెళ్ళాం. సుదర్శన్ గారని 24 సంవత్సరాలు లిటిల్ ల్యాంప్ చర్చిలో 24 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాడంట. ఆయన కాస్త ఏజ్ అయిపోయేసరికి వేరే ఒక పాస్టర్ గారిని, ట్రైనింగ్ అయిపోయిన పాస్టర్ గారిని హైదరాబాద్లో ట్రైనింగ్ చేస్తాడు. అబ్బాయిది మోరంపూడి పాస్టర్ గారిది. మోరంపూడిలో ఉంటే వాళ్ళ ఫ్యామిలీని అక్కడ తీసుకొచ్చి అసిస్టెంట్ పాస్టర్ కింద పెట్టుకున్నారు. అడిగాను, తమ్ముడు ఏంటన్నా అంటే, అయ్యగారు నేను వచ్చి 3 నెలలు అవుతుంది, ఇక్కడ అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాను, పైన ఇల్లు వేసేస్తానన్నారు, మన అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి, దగ్గర 2000 మంది సంఘం వస్తారు, సంఘానికి 2000 మంది వస్తారంట, ఏ లోటు లేదు అయ్యగారు, అంతా హ్యాపీగా ఉంది అని అన్నాడు. మరి ఈయన పరిస్థితి ఏంటయ్యా అన్న? ఇంకా కొద్ది రోజుల్లో ఈయన రిటైర్మెంట్కి దగ్గరికి వెళ్తున్నారు అయ్యగారు అన్న. నాకు అప్పుడు అనిపించింది, ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ అది తీసుకుంటాడు, ప్రొఫెషనల్గా ప్రార్థన చేసుకుంటాడు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి, కానీ దేవుని కోసమే ఖర్చు అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు అనిపించింది. లేదు, వెనకాల దాచుకున్నాడు. మొన్న ఈ మధ్యన ఒక పాస్టర్ గారు, పేరు చెప్పను, ఊరి పేరు చెప్పలే, కానీ అయ్యగారు ఎలా ఉంది పొజిషన్ అన్న. నాకేంటి అని అన్నాడు. ఏమైంది అయ్యగారు అన్న? 3 ఎకరాల పొలం కొన్నాడంట, 3 అంతస్తుల బిల్డింగులు 2 కట్టాడంట, 2 కొడుకులు ఇంజనీర్ చదివిస్తున్నాడంట, హ్యాపీ లగ్జరీ లైఫ్, వెల్ సెటిల్ అండి అని అన్నాడు. పాస్టర్ గారేనా మీరు అన్న? నేను పాస్టర్ గారినే అన్నాడు. ఇప్పుడు పాస్టర్ గారు అంటే నేను అనుకున్నాను, ఒక 3 సంఘాలు కట్టాను, ఒక 30 మందికి బాప్తీసాలు ఇచ్చాను, 400 మంది 4 చోట్ల సువార్త సభ పెట్టాను, ఇట్లా నేను ఖర్చు చేశాను అంటారేమో అనుకున్నా. నేటి కాలం ముందు చాలామంది ఇలాంటి మాటలు రావట్లేదండి, వెల్ సెటిల్ లైఫ్కి వెళ్ళిపోతున్నారు. భూమి మీద నా ప్రియ దినబిడ్డలారా, దయచేసి గమనించండి, ఈ లోకం ముందు మనం ఏమి విత్తుతామో అదే పంట మనం కోస్తాం. భూ సంబంధమైన విత్తుకున్నామా, భూ సంబంధమైనదే మనం కోసుకుంటాం. అది కొద్ది కాలం బ్రతకడానికి. పర సంబంధమైన విత్తమా, పర సంబంధమైనదే మనం కోసుకుంటాం. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ రోజున దేవుని మాట సెలవిస్తుంది. ఏమని తెలుసా? నీకు ప్రతిఫలము నువ్వు చేసిన దాన్ని బట్టే వచ్చింది. అది గ్రహించాలి, అది గ్రహించాలి. అది గ్రహింపు లేకుండా నువ్వు చేసే దాన్ని బట్టి నువ్వు ప్రతిఫలం తీసుకునే గ్రహింపు లేకపోతే ఏ మాత్రము నీ జీవితంలో ఉపయోగకరంగా ఉండదు. దయచేసి గమనించండి. ఇప్పుడు గ్రహింపు కలిగిన వారికి 4 అనుభవాలు చూసాం. ఇప్పుడు గ్రహింపు లేని వారు ఏం చేస్తారు అనే విషయాన్ని ఒక 3 అనుభవాలు చూద్దాం. త్వరగా ఇంకో 10 నిమిషాలు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. చదవండి. గ్రహింపు లేని వారు 3 అనుభవాలు, లేక సమయం ఉంటే 4 అనుభవాలు చెప్తాను. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. చదవమ్మా.
అమ్మా 7వ అధ్యాయము 20వ వచనమేనా నువ్వు చదివింది? నేను కోరిన దానిని చేసిన ఎడల దానిని చెయ్యనది నా యందు నివసించు పాపమే కానీ ఇంకను నేను కాదు. అంటే ఇప్పుడు కోరుకున్న కొన్ని కోరికలు ఉంటాయి మనసులో, గ్రహింపు లేకుండా ఏం చేస్తారు తెలుసా? కోరిక ఏం చేస్తుంది తెలుసా? మనిషిని గ్రహింపు రానిది. తన సాటిస్ఫాక్షన్, తన మనసు సంతోషంగా ఉండాలి, తన శరీరం సంతోషంగా ఉండాలి. కోరిక అనేది శరీరానికి మనసుకు సంబంధించింది. ఈ కోరిక శరీరము మనసు ఎప్పుడైతే సంతోషంగా ఉండిద్దో ఆటోమేటిక్ హృదయం కూడా సంతోషంగా మారిద్ది. కనుక ఈ హృదయము ఎప్పుడు సంతోషంగా మారిద్ది అంటే ఆలోచన హృదయంలో ఉంటాయి. కనుక ఇది ఏం చేస్తుంది? కోరికను బట్టి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ రాయబడిన మాటను మనం చూసినట్లయితే మరొకసారి చదువుకుందాం. మాటను ఏమంటున్నాడు? నేను కోరిన దాన్ని చేసిన ఎడల దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఎవరంట? పాపం. పాపమా పాపమా నువ్వేం చేపిస్తావంటే నా ఇష్టం వచ్చినట్టు చేపిస్తానిద్దంట. ఏమనిద్ది అది? నా ఇష్టం వచ్చినట్టు చేపిస్తానిద్దంట. ఎందుకంటే దానికి ఏ దారి అయినా వెళ్ళిద్ది. అది వంకర టెంకరల దారి అయినా దానికి, తినన అసలు ఏ దారి అయినా దానికి దాని ఇష్టం. బాగా గుర్తుపెట్టుకుందాం. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించేను. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించేను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. పుట్టెను, పాపికి రక్షణనిచ్చెను, జాలి చూపెను, ప్రేమను అందరికీ పంచెను. క్రీస్తు పుట్టెను, పాపికి రక్షణనిచ్చెను, జాలి చూపెను, ప్రేమను అందరికీ పంచెను. త్యాగం చేసి బలిగా మారెను, అందరిలో సంతోషం నింపుచుండెను. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు?
సమాధానమాయనే మార్గము సత్యము జీవము ఆయనే స్వస్థత విడుదల సమాధానమాయనే తిరుగుబాటు మానుము తేజరిల్లుము క్రీస్తేసు బాటలో నడువ సాగుము తిరుగుబాటు మానుము తేజరిల్లుము క్రీస్తేసు బాటలో నడువ సాగుము ఆహా సంతోషమే ఓహో సంబరమే సర్వమానవాళికై జన్మించెను ఆహా సంతోషమే ఓహో సంబరమే సర్వమానవాళికై జన్మించెను క్రిస్మస్ అంటే తెలుసా నీకు క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే Yeah.